లక్ష్మి గారు వంటిల్లు అండి. మీరందరూ ఎలాగొన్నారు? నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే టమాటా రైస్ అండి. టమాటా రైస్కి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం వేడైన తర్వాత మనం మసాలా వేసుకుందాం. ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు తేజ్పత్తాకు, దాల్చిన చెక్క, ఎలాచి, లవంగి, కొంచెం అంతా సాజీరండి. కొంచెం ఇది వేగిన తర్వాత ఆనియన్, కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ అయింది కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాము. పచ్చిమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు సరిపోనంత సాల్ట్, 1½ సాల్ట్ అండి. పసుపు చిటికెడు, 1/2 స్పూను. కొంచెం ఫ్రై చేద్దాం. సరిపోనంత అంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదండి. టమాటా రైస్కి కొంచెం కారం కూడా వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి 1/2 స్పూను, 1/2 స్పూనే వేయాలి. కొంచెం అది ఫ్రై అయింది కదా, మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా పీసెస్ కట్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం టమాటా కూడా కొంచెం మిక్సీ కూడా పట్టుకోవాలి. అండి మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా. ఆయిల్ ఇలా పైకి రావాలండి. టమాటా వాటర్ అంతా ఇంకిపోవాలి. ఆయిల్ మంచిగా పైకి వచ్చేటట్టు ఫ్రై చేయాలండి టమాటా. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకుందాం. ఇది బాస్మతి రైస్ అండి. ఒక అరగంట సేపు వాటర్లో నానబెట్టుకోవాలి. నేనైతే నానబెట్టుకున్నాండి బాస్మతి రైసు. కొంచెం మంచిగా కలపాలి. రైసు మసాలా మంచిగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి. 1½ వేయాలి ఒక గ్లాస్ రైస్కి. నేను 3 గ్లాసెస్ రైస్ వేసాను కాబట్టి ఇప్పుడు 1½ వేస్తాను వాటరు. కొంచెం వాటర్ బాయిల్ చేసుకున్నాను నేను. బాయిల్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా వేయచ్చు, పర్వాలేదు. చూడండి వాటర్ వేసాను కదండి. ఇప్పుడు కుక్కరు మూత పెట్టుకుందాము. 3 సిటీ అయితే దీనికి అవసరం లేదండి. 1 ఫుల్ అయిపోవాలా, 2 వచ్చేసరికి మధ్యలో ఆఫ్ చేసేయాలండి రైసు, టమాటా రైసు. ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నాను. 2 వచ్చేసరికి ఆఫ్ చేసేయాలండి. అలా 3 వరకు అయితే రైస్ ఇది అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది కొంచెం. మళ్ళీ చూడండి టమాటా రైస్ అయితే మంచిగా అయిపోయింది. ఇవ్వండి విడివిడిగా ఇలాగ మంచిగా వస్తుంది. కుక్కర్లో చేశాను కదా, వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఇక మంచిగా అయిపోయిందండి టమాటా రైస్. చూడండి టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.